ఆంధ్రప్రదేశ్లో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భాన దింసా డాన్స్ అనేది అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు అది గిన్నెస్ బుక్లో కూడా రికార్డ్ సృష్టించింది. 16,000 మంది ఆదివాసీ బాలికలతో దింసా డాన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ డాన్స్కి సంబంధించి ఇంతమంది ఒకటేసారి ఒక డాన్స్ చేయటం అనేది ఇప్పుడు గిన్నీస్ బుక్లోకి ఎక్కిందనమాట. మనం చూస్తే గనక భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భాన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆదివాసీలు అపూర్వ స్వాగతం పలకనున్నారు. గత 3 రోజులుగా ఆదివాసీ విద్యార్థులు దింసా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆదివాసీ విద్యార్థులు ఈ దింసా డాన్స్ ప్రాక్టీస్ చేసి ప్రధాని మోడీ గారికి స్వాగతం పలకడానికి రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే గనక దింసా అనేది గిరిజనుల యొక్క ఉత్తరాంధ్ర గిరిజనుల యొక్క ప్రత్యేకమైన సాంప్రదాయ జానపద నృత్యం. దింసా అంటే అడుగుల చప్పుడు, అడుగుల సవ్వడి అని అర్థం. ప్రత్యేకంగా వాల్మీకి, భగత, కొండదొర, జాతాపు, సవర వంటి గిరిజన తెగలు వాడి యొక్క పాడి పంటలకు సంబంధించి, వివాహాలకు సంబంధించి, పండగలకు సంబంధించి, గ్రామ దేవతలు, గ్రామోత్సవాలకు సంబంధించి శుభ సందర్భాల్లో ఈ దింసా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. గిరిజన మహిళలు రంగురంగుల సాంప్రదాయ వస్త్రాలు ధరించి, వెండి ఆభరణాలు వేసుకుని, ఒకరు భుజాలపై మరొకరు చేతులు వేసుకుని వృత్తాకారంలో లయబద్ధంగా అడుగులు వేస్తూ ఈ దింసా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. డప్పు, మోరి, తుడుము వంటి సాంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా వాళ్ళు డాన్స్ చేస్తూ, వాళ్ళు నడుము ఊపుతూ, చేతులు ఊపుతూ, కాళ్ళు చప్పుడు చేస్తూ ఈ నృత్యం, ఈ డాన్స్ అనేది గిరిజనుల యొక్క ఐక్యత, ఆనందం, ప్రకృతితో వారి అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. ప్రపంచ రికార్డు కోసం నిర్వహిస్తున్న ఈ భారీ ప్రదర్శన ఏదైతే ఉందో భోగాపురం అంటే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వేలాది మంది కళాకారులు ఒకేసారి ప్రదర్శన ఇవ్వడం ద్వారా దింసా నృత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంతో పాటు ఈ ప్రపంచ రికార్డు ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఘట్టమనే మనం భావించవచ్చు.